247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకోనోడిని బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా, ఏమనాలో చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంపోజుకు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కాళేశ్వరం ఒకటే కాదు, కింద దేవాదుల పంపులు ఆన్ చేస్తలేడు. వరంగల్ రైతులందరూ వాళ్ళు బాధపడతా ఉన్నారు. వరంగల్లో ఇదే దేవాదుల సిస్టమ్ని అద్భుతంగా 10 ఏళ్ల పాటు నడిపి మరి పండగలాగా వ్యవసాయాన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రైతులు ఎవరైతున్నారో వారి బాధ ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, వారి తరపున అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ మొత్తం రైతులను ఎండబెట్టే పనిలో ఉన్నావు. నువ్వు 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా కడతలేవు, గింజలు కొంటలేవు. నేను బుర్ర తక్కువడనాలా, బుద్ధి లేనోడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు అన్నీ అమలు చేస్తానని పోటుగాడులాగా పోజుగొట్టి ఇవాళ 31 నెలలైనా చేతగాని మాటలు మాట్లాడుతున్న సన్నాసిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కూడా ఎండబెడుతున్నాడని. వాస్తవం, కిందికి సీతారామ మోటార్లు నిన్ననే ఆన్ చేసినట్టున్నారు, అదొక్కటే ఆన్ చేసినట్టున్నారు, అంతేగాని మిగతాయి మాత్రం మొత్తం సిస్టమ్ ఎండబెడతా ఉన్నాడు. దేవాదులలో కేవలం 2 పంపులు ఆన్ చేశారు, మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీ నడపచ్చు, అది నడపడు. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మొత్తం వస్తాయి, నడపడు. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఆన్ చేస్తే మొత్తం ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, అది చేయడు. అందుకే నేను అనేది చివరికి మరి రేవంత్ రెడ్డి గారిని, ప్రజలకు ఇవాళ అర్థమైపోయింది ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కక్షతో ఇవాళ మీరు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానంగా అనుకోటి కానీ లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒకవేళ మీరు కనుక పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూస్తూ ఉన్నారు. చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది. ఎన్నటికీ కూడా మళ్ళీ లేవలేనంత భయంకరమైన దెబ్బతింటావు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మీకు కావాలంటే ఈ డేటా మొత్తం సిడబ్ల్యూసి డేటా కానీ ఇంకోటి కానీ మొత్తం నేను పత్రికా మిత్రులకు ఇస్తా, తెప్పించుకో, ఇంజనీర్లను పిలిపించుకో, మాట్లాడు, బేషజానికి బోకు, ఇంకనైనా పంపులు ఆన్ చేయాలని మళ్ళొకసారి వారికి డిమాండ్ చేస్తూ మరి పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు మేము ఒక్కరేమే చెప్పలేదు కదా బ్రదర్, మేము మాతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ జూలై 11, సాధారణంగా జూన్ మొదటి వారంలోనే లేదా జూన్ 2వ వారంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. నెల అయిపోయింది, రైతులందరూ మొగులు దిక్కు చూస్తున్నారు, కన్నెపల్లి దిక్కు చూస్తున్నారు. ఆడ నీళ్లున్నాయట, ఎత్తిపోస్తలేడు రేవంత్ రెడ్డి, ఏం చేయాలని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ ఊళ్ళల్లో బాధపడతా ఉన్నారు. మేము కూడా ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, వర్షాలు పడాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేసేటట్టు లేడు. వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, జలాశయాలు నిండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈయనను చూస్తూ ఉంటే మాత్రం చేసేటట్టు లేడు. మా నాయకులు కేసీఆర్ గారితో నిన్న మొన్న కూడా మేమందరం కూడా మాట్లాడి చూద్దాం, ఇంకో 2-3 రోజులు చూద్దాం, చూసిన తర్వాత పార్టీగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దాన్ని బట్టి మా నిర్ణయం. అంటే ఆయనకు ఒకటే తెలుసు బ్రదర్, ఎత్తిపోసుడు అంటే ఆయనకి ఇక్కడికి వెళ్ళి సంచులలో పైసలు ఎత్తిపోసుడు తెలుసు. ఈఎంఐ ముఖ్యమంత్రి కదా, ఈఎంఐ కట్టకపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతుంది కదా. పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్ళు ఎత్తిపోయడం తెలియదు, సంచులు మోయడం తెలుసు, కానీ ధాన్యం సంచులు నింపడం తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా కర్మ. ఏం చేస్తాం? తప్పకుండా రాష్ట్ర రైతులు తగిన సమయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కర్రుగాల్చి వాత ఎప్పుడు పెట్టాలో, కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పాతి పెట్టాలో కాంగ్రెస్ను 100 అడుగుల లోతులో తప్పకుండా తెలుసు. సమయానుకూలంగా రైతులే సమాధానం చెప్తారు. ఇప్పుడు మొలవదనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది. మొలవదన్నారు, అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది.
అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో ఆడినవి ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా, పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా, పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. అంతెందుకే మీ వాళ్ళు కూడా చేసిండట, అది కూడా తెలుసుకో. నీ పేరు వద్దులే కానీ మీ వాళ్ళు, మీ ఛానల్ పేరు చెప్తే మళ్ళీ అదో రపరప. కాదు ఒక్క మాట, నేను చెప్పేది అబద్ధమైతే మరి ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడు ఆయన చెప్పమను. ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడో చెప్పమను. ఆయన చేసిన సర్వేలు ఏమొచ్చిందో పెట్టమని చెప్పమను. సరే వద్దులే, సర్వే వద్దులే, పోను పని చేయమను. సర్వే వద్దు. మా ఎమ్మెల్యేలు ఎత్తుకపోయింది కదా 10 మందిని. మరి ఇంతపాటి మగవాడు ఇంతపాటి సిపాయి అయితే పెట్టుమని రాదు. అక్కడ 10 మందితో రాజీనామా పెట్టిపోమని చూద్దాం. ఇంత ధైర్యం ఉంది కదా ఆయనకి, రొమ్ము విరుచుకొని చెప్తున్నాడు కదా, గెలుస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని. పెట్టుమని ఎలక్షన్లు మేమెందుకు వద్దంటాం? హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు పాపం. ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పిండు, నా క్యారెక్టరు ఇంపార్టెంటు, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. ఎస్ మ్యామ్. They're both very odd. No, on the one hand, the irrigation minister says that there's enough water and all the projects will be taken care of, and also advise the farmers to go ahead with water-resistant crops. But on the other hand, the chief minister says that there's absolutely no water and it's just for farmers. What would you like to say? Well, the chief minister is a fool. Absolutely, there are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana. And he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తా. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది ఇప్పుడు ఆడ పంప్ హౌస్ ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం తెలిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు, హంబగ్. కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది?
అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లనసాగర్ ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది, నీ మూసి ఎక్కడిది, నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే నేను అప్పుడప్పుడు 10 సార్లు